వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. సూళ్లూరులో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీని ఆరోగ్యంగా 25 లక్షలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చేలా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే పింఛను, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ సేవలో పథకాలు ఇస్తున్నారని తెలిపారు. పై కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, స్వామిరెడ్డి, జట్టి వేణు యాదవ్, అలవల సురేష్, కాకి శ్రీరామ్మూర్తి, తుపాకుల ప్రసాద్, భగవాన్ దాసు, బండిలి మహేష్, హరి, అభయ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధారంలో ఉండాలి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల పేదవాళ్ళకి మేలు జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలని, ఆ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ సంతకాల సేకరణ ఒక ఉద్యమ రూపంలో సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఒక ప్రయత్నం. దానికి ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి అడ్డుకట్ట వేయాలి. 2024 వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనమందరం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 24 నుంచి 21 సంవత్సరం 9 కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఆ 9 కార్యక్రమాలని ప్రజలందరికీ తారతమ్య భేదాలు చూడకుండా, తన భేదం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మీకు అందరూ బాధ్యత కావచ్చు. రైతు భరోసా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అన్ని కార్యక్రమాలు ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, ఆర్బీకేలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అధికారులు పెట్టి మీ ఇంటికే వాళ్ళు వచ్చి, వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్, రైతు భరోసా ఇవ్వాలంటే రైతు భరోసా, అమ్మఒడి అంటే అమ్మఒడి, అన్ని కార్యక్రమాలు ఇచ్చాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనే పెన్షన్, తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేనే తల్లికి వందనం. ఇది పేదవాడికి విద్య ప్రధానం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, విద్య ద్వారానే పేదవాళ్ళ బ్రతుకుల్లో మార్పు వస్తుంది. పేదవాళ్ళు అభివృద్ధి చెందాలంటే, పెద్దవాళ్ళు అవ్వాలంటే వాళ్ళకి, పేద బిడ్డలకి విద్య కావాలండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యని పేద ప్రజలకు అందించాలని ఒక ప్రయత్నం. మనం పాఠశాలలు బాగా చేశారు, విద్యను అందించారు, బ్రహ్మాండంగా మన బిడ్డలు చదివించడానికి ప్రయత్నం చేస్తారు. పుస్తకాలు కావచ్చు, వర్క్ బుక్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు, ట్యాబులు కావచ్చు, అన్నీ పడిచారు. నాణ్యమైనటువంటి విద్యని వాళ్ళకి అందిస్తే బాగొస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెప్పారు, నీకు 15,000 పిల్లకాయలు కనపడతారు, పిల్లకాయలు కనబడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ మధ్యలో వాళ్ళ అమ్మగారు లేరు, నీకు 15,000. అయితే ఎనభై తెలియదు. ఈరోజు ఒక బిడ్డ కాదు, 4 బిడ్డలకైనా ఇస్తాను నేను తల్లికి వందనని చెప్పిన వ్యక్తి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 80 లక్షల మందికి తల్లులకి డబ్బులు ఇస్తే ఒక్కొక్క బిడ్డ లెక్కన ఈరోజు ఆ బిడ్డలకి 3కి, 4కి, 5 మందికి, 2కి ఇస్తారన్న వ్యక్తి ఈరోజు 40 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే ఫోన్ నెంబర్